జై గురుదత్త. నేను కనకాచార్యని మైసూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడికి దత్తక్షేత్రాలు తిరగడానికి ఇక్కడికి వచ్చాను. ఇందులో గణపతి సచ్చిదానంద స్వామి అవధూత దత్తపీఠంలో ఉంటూ మైసూరులో ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పి నేను వెతుకుతుంటే మహారాజా ప్యాలెస్లోనే ఒక దత్తాత్రేయుడు ఉన్నాడు. ఒక రాజు శ్రీకృష్ణ శ్రీ శ్రీ శ్రీకృష్ణ దత్త నరసింహ వడయారు అనేటువంటి ఒక రాజు దత్తోపాసకుడు. రోజు ఆ దత్తుని అతను ప్రార్థన చేసుకునేదట. అతను పూజించినటువంటి యొక్క విగ్రహము ఇప్పుడు ప్రదర్శనలో పెట్టారు, కానీ మనకు సరిగ్గా కనిపించదు. మనం అడిగి ఎక్కడ ఉన్నదని వెళ్ళి చూడాలి. అది నేను నిన్ననే చూశాను. అది వాట్సాప్లో గ్రూప్లో కూడా పంపించాను. అది అందరు చూడండి. ఇక్కడ మైసూరు కనుక మీరు వచ్చినట్లయితే ఆ మైసూరు మహారాజా ప్యాలెస్ను, బృందావన్ గార్డెన్ ఎలాగో చూస్తారు కాబట్టి ఆ ప్యాలెస్లో ఈ దత్తాత్రేయుడు ఉన్నాడు. ఆ రాజు పూజించినటువంటి దత్తాత్రేయ విగ్రహం దర్శించుకోండి. ఇకపోతే ఈ టౌన్లో గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమానికి 2.5 కిలోమీటర్ల దూరంలో శ్రీ సాయి దత్త సేవా సమితి ఉంది. ఇక్కడ అర్జున్ అవధూత గారు ఇది ఏర్పాటు చేశారు. వారి యొక్క గురువు గారు వెంకటాచల అవధూత. వీరు వెంకటాచల అవధూత గారండి, వీరు గురువు. తర్వాత మనకు సాయిబాబా చాలా సన్నగా బక్కపలసగా కనబడుతున్నటువంటి ఒక విగ్రహం ఇక్కడ ఉంది. ఎక్కడ కానీ బాగా గంభీరంగా ఉంటారు, కానీ ఇక్కడ మాత్రము చాలా సన్నగా కనిపిస్తున్నది, విచిత్రం. ఇకపోతే పక్కన చాముండేశ్వరి దేవి. మైసూరులో ఎక్కువగా చాముండేశ్వరి దేవిని చాలా చోట్ల కనిపిస్తుంటుంది. దివ్య తేజస్సుతోటి మనకు కనిపిస్తున్నది. ఇక పక్కన ఉన్నది మన యొక్క నిరాకార నిర్గుణ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో దత్తాత్రేయ స్వామి. చాలా గంభీరంగా ఉన్నాడు. దాదాపు ఒక 3.5-4 ఫీట్లు పాలరాతి విగ్రహము, చాలా గంభీరంగా ఉంటాడు. వీరిని చూడడానికి వచ్చినప్పుడు ఈ క్షేత్రం కనిపించింది. ఇక్కడ వీరికి ఎదురుగా తర్వాత రాజరాజేశ్వరి మాత యొక్క విగ్రహాలు, అనేకమైనటువంటి యొక్క పంచలోహ విగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ మనకు ప్రవేశం లేదు, కానీ చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి మాత్రమే చూడవచ్చు మనం. ఇది ఎంత బాగుంది అంటే అది నాకు అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. మరి అమ్మవారి యొక్క చూడండి, మీకు కనిపిస్తుంటుంది. ఇవన్నీ కూడా ఇందు నుంచి చూడండి మనకు. తర్వాత పోతే స్వామివారిని దర్శనం చేసుకున్నాను. అర్జున అవధూత గారు నేను రాగానే కారులో వెళ్తున్నాడు. వారిని నేను అడిగితే అప్పుడే వారు ఏం చేశారంటే అరవింద్ అనేటువంటి ఒక సేవకుడు వారికి అప్పచెప్పాడు. వీరికి ఏమేమి కావాలో వీరికి చూడండి అని చెప్పారు. సో నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడే కాఫీ కూడా తాగిన, భోజనం కూడా చేయమని అంటున్నారు. ఇక్కడ అమ్మగారు వారి యొక్క అర్జున్ అవధూత గారి యొక్క మాతృమూర్తి రంగలక్ష్మి గారు, రంగలక్ష్మి అమ్మగారు. ఇగో వీరు ఇక్కడ ఉన్నారు. వీరు అమ్మగారు అండి. వారిని ఇటువంటి ఈ అమ్మగారు కూడా చాలా మర్యాదగా ఉండమంటున్నారు. వీరు భక్తురాలు గాయత్రి మాత భక్తురాలు ఇక్కడికి వచ్చారు. నేను రాగానే ఒక 10-15 మంది భక్తులు ఉన్నారు. అందరూ అప్పుడే వెళుతున్నారు. స్వామి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇది ఒక ఇంట్లోనే ఉందండి మందిరం. ఇది ఇల్లు అనడానికి వీల్లేదు, ఇది మందిరం. ఇట్ ఈస్ ఎ టెంపుల్, నాట్ ది హౌస్ లైక్ దట్. అట్లా ఉందండి, చాలా చక్కగా ఉన్నది. ఇకపోతే ఫస్ట్ ఫ్లోర్లో కూడా వెళ్ళొచ్చాను. ఫస్ట్ ఫ్లోర్లో కూడా అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. నృసింహస్వామి సరస్వతి ఉన్నాడు, తెంబే స్వామి ఉన్నాడు, తర్వాత శ్రీపాద వల్లభుడు ఉన్నాడు, తర్వాత శ్రీధర స్వామి ఉన్నాడు, తర్వాత మహా అవతార్ బాబా ఉన్నారు. తర్వాత వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి ఒక ఫోటోలు మనం ఇక్కడ చూస్తాం. మరి ఆ స్వామి వారు మరొకటి ఏమిటంటే గౌతమ బుద్ధుడు సాక్షాత్తు లైవ్లో కనిపించినట్టే ఉన్నారు అక్కడ. అదొక విచిత్రమైన విగ్రహం. మీరు మైసూరుకు వచ్చినప్పుడు ఇది మీరు చూడండి, చాలా చక్కగా ఉన్నది. చిన్నదే కానీ మనకు కావాల్సింది ఏమిటంటే దత్తాత్రేయుని యొక్క అన్వేషణ నేను చేస్తున్నా కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నారని. ఈ దత్తాత్రేయుడే నాకు ఇక్కడ దర్శనం ఇచ్చిండు స్వామి. ఈ స్వామికి నేను ఎంతో రుణపడి ఉన్నా. ఈ విధంగా అన్నీ చూపిస్తూ ఉన్నారు నాకు. కేవలం నేను చూసి ఆనందించకుండా మీరు కూడా ఆనందించాలి, చూడాలని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను, చిన్న వీడియో. మీరు కూడా చూడండి. తర్వాత పోతే ఇప్పుడు ఫోటోలు చూడండి. తర్వాత ప్రాక్టికల్గా అంటే భౌతికంగా ఫిజికల్గా మైసూరుకు వచ్చినప్పుడు తప్పకుండా మైసూరుకు రండి. మైసూరుకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూడండి. ఫ్యామిలీతో రండి. ఎందుకంటే మైసూరు మహారాజా ప్యాలెస్, బృందావన్ గార్డెను, గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశ్రమం, ఇవన్నీ కూడా అందరూ కలిసి కుటుంబ సమేతంగా చూడవలసిన క్షేత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ చూడాలని చెప్పి వేడుకుంటున్నాను. తర్వాత లహర్ మహాశైలి కూడా ఉన్నారండి ఇక్కడ. అవతార్ మహా అవతార్ యొక్క శిష్యులు లహర్ మహాశైలు.
సో యోగానంద ఒక యోగి పరమహంస వీరి గురించి రాశాడు బుక్లో, చాలా అద్భుతంగా రాసిండు. మన హైదరాబాద్లో కూడా వారి యొక్క ఆశ్రమం కూడా ఈ మధ్యనే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే హైదరాబాద్లో కాదు, ఒక 100 కిలోమీటర్స్ దూరాన ఆశ్రమం ఏర్పాటు చేశాను. తర్వాత ఇది క్షేత్రం అండి, దీన్ని కూడా చూశాను. ఇది నేను రాబోయే గ్రంథంలో డీటెయిల్గా రాస్తాను. ధన్యవాదాలు.